ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్ భూ విరాళదాత శ్రీ రామభక్త గెంటెల నారాయణరావు సంగ్రహ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభ గురువారం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్నట్లు ఆయన మనవరాలు శివచైతన్య ట్రస్ట్ చైర్మన్ కొలిపాక అన్నపూర్ణ తెలిపారు. బుధవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ శ్రీరామభక్త గెంటెల నారాయణరావు జీవిత చరిత్ర నేటి వాసులకు తెలియాలని పుస్తకంగా తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ మీ అందరికీ తెలిసిందే, గవర్నమెంట్ కాలేజీ. అది మా తాతగారు ఆ కాలేజీకి 100 ఎకరాలు స్థలం ఇచ్చారు. అప్పుడు అంటే ఆ రోజుల్లో 1956 సంవత్సరంలో అప్పుడు బూర్గుల రామకృష్ణారావు గారు మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు ఖమ్మంలో అసలు కాలేజీ అనేది లేదు. ఎప్పుడు కూడా ఖమ్మం వాళ్ళు వాసులు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఒక వరంగల్ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది. అప్పుడు ఈ బూర్గుల రామకృష్ణారావు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మా బొమ్మకంటి సత్యనారాయణరావు గారు మాకు రిలేటివ్, దగ్గర వాళ్ళు చుట్టాలన్నమాట వాళ్ళు. అయితే ఆయన గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మినిస్టర్ గారితో ఒక మాట అన్నారనమాట, మన ఖమ్మంలో కాలేజీ లేదు, ఖమ్మంలో కూడా కాలేజీ కడితే బాగుంటుంది అని చెప్పి కాలేజీ కట్టిద్దామని చెప్పి వాళ్ళు ప్రతిపాదన చేస్తే ఆయన అప్పట్లో మనకి అప్పుడు ఇంత ఫండ్స్ ఉండేవి కావు, ప్రభుత్వంలో ఫండ్స్ ఎక్కువ లేవు. అప్పుడు ఏమైందంటే వాళ్ళు బూర్గుల రామకృష్ణారావు గారు మరి చేద్దామన్న ఒక ఇదిలో వచ్చి మనం ఏం చేద్దామంటే కొంచెం ఫండ్ వసూలు చేద్దామనుకున్నారు. కొంతమంది దగ్గర విరాళాలు కూడా వసూలు చేశారని అప్పుడు అన్నారు. కానీ మరి నాకు అదంతా తెలియదు, ఆ విరాళాలు ఎంతో వచ్చినాయి, కొంచెం తక్కువ వచ్చినాయి. అప్పుడు వీళ్ళు ఒకటి ఏమనుకున్నారంటే భద్రాచలంలో ఉన్నటువంటి రాముల వారికి చేయించినటువంటి నగలు ఉన్నాయి, సీతమ్మ వారివి రాముల వారివి నగలు ఉన్నాయి. ఆ నగలు తీసుకొని వెళ్ళి మనం వేలం వేసి ఆ నగల్లో వచ్చిన డబ్బుతోటి మనం ఇక్కడ కాలేజీ కట్టామని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు. వాళ్ళు చేసి మర్నాడు పేపర్లో ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళు అనుకుని వెళ్ళారు. ఆ రాత్రి మా తాతగారు చాలా రామభక్తుడు అనమాట. ఆయన కృష్ణా జిల్లా వాడు, తెక్కళ్ళపాడు గ్రామంలో ఉండేవాడు అన్నమాట. జగ్గయ్యపేట దగ్గర తెక్కళ్ళపాడు గ్రామంలో మా తాతగారి నివాసం. ఆయన కృష్ణా జిల్లా వాడు కదా, అక్కడికి రాముల వారు అంటే భద్రాచలం అంటే చాలా ఇష్టం అనమాట ఆయనకి. భద్రాచలం ఎప్పుడు వస్తూ అక్కడ ఎటు పోవాలి ఏం చేయాలంటే పేపర్ చూస్తుంటుంటే అందులో ఇది పడింది. పేపర్లో వేసేసారు వాళ్ళు అప్పుడే, ప్రభుత్వం వాళ్ళు, ఇట్లా వేలం వేస్తున్నాం రాముల వారి నగలు అని చెప్పేసి. అసలు రాముల వారి నగలు వేలం వేస్తున్నారేంటి ఇదేంటి అని చెప్పి ఆ తాతగారికి అనుమానం వచ్చి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి బొమ్మకంటి సత్యనారాయణరావు గారు మాకు చుట్టం కాబట్టి, ఆయన దగ్గర వాళ్ళు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి బావా ఇది అంటే, ఇది నిజమే అని అంటే, అలా కుదరదు, నా రామచంద్రమూర్తి నగలు నా రామచంద్రమూర్తికే ఉండాలి. భక్త రామదాస్ అంతటి ఒక రామ భక్తి కలిగిన వాటి మా తాతగారు కూడా శ్రీ రామభక్త అని, అందుకనే ఈ కాలేజీకి రామభక్త అని పేరు పెట్టుకుంది. అందుకే ఆయన పేరు పెట్టనివ్వలేదు, శ్రీరామ అని ఆయన పేరు పెట్టమని అన్నారు అన్నమాట. అప్పుడు ఆ నగలన్నీ మీరు అమ్మటానికి వీల్లేదు, దానికి ఎంత ఖర్చు అవుతుందో అది ఆ రాముల వారికి ఉంచేసి ఆ డబ్బు నేను ఇస్తానని చెప్పి తాతగారు అన్నారు. అన్నప్పుడు ఆ డబ్బు ఎంతని మళ్ళీ వీళ్ళు అన్నీ మాట్లాడుకుని 1,00,000 రూపాయలు అవుతుందని తేల్చి చెప్తే 1,00,000 రూపాయలు ఇచ్చేశారు తాతగారు. 1,00,000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఏం చేశారు వీళ్ళు, ఇక్కడ గుట్టల బజార్ దగ్గర, ఖమ్మంలో గుట్టల బజార్ దగ్గర మిర్చి యార్డులో కొంత షెడ్లు వేసేసి కొంతకాలం 2 సంవత్సరాలు అక్కడ కాలేజీ పెట్టి నడుపుతుంటుంటే అక్కడ కాలేజీ పెట్టినప్పుడు మీ పేరు పెడతా ఉన్నారు. అప్పుడు తాతగారికి పేరు పెట్టడం అసలు ఇష్టం లేదనమాట. ఆయన గొప్ప దానమే చేస్తూ ఉండేవాడు అందరికీ కూడా. తాతగారి పేరు నా పేరు పెట్టద్దు, నా రాముడి పేరే పెట్టండి అన్నారు. రాముడి పేరు పెట్టమనంటే వీళ్ళు బొమ్మకంటే ఆయన మనం చుట్టాలు ఇంత డబ్బులు 1,00,000 రూపాయల దాకా ఇచ్చాడు, ఆయన పేరు లేకుండా ఎట్లా అని చెప్పి ఇద్దరు పేర్లు కలిపి పెడదామని చెప్పి ఆయన ప్రతిపాదన చేసి శ్రీరామ పక్కన ఎండ్ అనేది ఎందుకు వచ్చిందంటే ఆ ఎండ్ అనేది అందుకు వచ్చింది, శ్రీరామ భక్త గెంటెల నారాయణరావు. శ్రీరామ అంటే రాముల వారి పేరు వచ్చేసింది, అండ్ అంటే మళ్ళీ భక్తుడు కాబట్టి ఈయన భక్తుడు ఇచ్చాడు కాబట్టి భక్త గెంటెల నారాయణరావు. అది మొత్తం కలిపి అంటే ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్ అని పొడి అక్షరాల్లో ఇంగ్లీష్లో పెట్టేశారు. కానీ తెలుగులో కూడా పెట్టాలని నేను చెప్తున్నా, తెలుగులో కూడా ఉంది రాసామన్నారు, మరి నేను చూడలేదు. అలా కాలేజీ అట్లా ఏర్పడింది. అది 2 సంవత్సరాల ఎందుకు వీళ్ళు డబ్బులు మిగిలిన డబ్బులు ఏం చేస్తారు, మేము లెక్చరర్లకు జీతాలు ఇస్తామండి అని అన్నారు. తాతగారు ఒప్పుకోలేదు. ఆ తాతగారు ఒప్పుకోకుండా లెక్చరర్లకు జీతాలు ఇస్తే 1 నెల ఇస్తారు, 1 సంవత్సరం ఇస్తారు, ఆ తర్వాత మీకు భూమి ఎవరిది కదా, కాలేజీకి భూమి కొని కాలేజీ కట్టండి అని చెప్తే అప్పుడు అక్కడ 100 ఎకరాల స్థలం తీసుకొని ఇప్పుడున్న కాలేజీ, అది ఇప్పుడు జరుగుతున్న కాలేజీ అక్కడ కట్టారనమాట. అదే ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ, ఆర్ట్స్ కాలేజీగా అదే ఇప్పుడు ఉన్నది ఖమ్మంలో. అలా మా తాతగారి చరిత్రంతా నేను ఆ పుస్తకంలో కూడా ఇదంతా రాశాను. అంటే ఇప్పుడు 2-3 దశాబ్దాల క్రితం దాకా
తాతగారి గురించి కొంతమందికి ఇప్పుడు తెలియటం లేదు. తెలియకుండా ఏం చేస్తున్నారంటే అక్కడెక్కడో శకుంతలమ్మ గారి కాలేజీ జగ్గేపేటలో ఉంది, ఆ నారాయణరావు గారి భార్య అంటున్నారు. అసలు నారాయణరావు గారి భార్య శకుంతలమ్మ గారు కాదు, వాళ్ళ దాయాదుల్లో ఆవిడ ఒకడు. నారాయణరావు గారి భార్య సీతమ్మ గారు. ఆ ఫోటోలు కూడా నేను వేశాను బుక్లో, ఆ ఫోటోలతో సహా వేసి అందరికీ ఇప్పుడు వాళ్ళకి తెలిసేటట్టుగా నేను ఆ పుస్తకాన్ని నేను ఆవిష్కరణ చేయాలని, ఆ కాలేజీలోనే చేయాలని చెప్పి ఇప్పుడే కాలేజీ వాళ్ళతో మాట్లాడి ఆడిటోరియం అది బుక్ చేసుకుని చూసుకొని వాళ్ళతో అన్ని చెప్పి ఇప్పుడే వస్తున్నాను అనమాట. అక్కడ రేపు ప్రోగ్రాం ఉన్నది, దానికి 3 మినిస్టర్ని పిలవాలని నా కోరిక అనమాట. అయితే పొంగులేటి గారి దగ్గరకు వెళ్ళాను, ఆయన్ని రమ్మనమని పిలిచాను, ఆయన వస్తున్నారు. నందిని గారు, భక్తి విక్రమార్క గారి భార్య నందిని గారితో కూడా కలిశాను, ఆవిడ కూడా వస్తారని నాకు మాట ఇచ్చారు. మరి వస్తారో రారో అది వాళ్ళ తర్వాత చూడాలి. మాట అయితే ఇచ్చారు. ఇప్పుడే తుమ్మల గారిని కలిసి వచ్చాను. ఇప్పుడు మీ ముందరే ఒక పావు గంట ముందరే తుమ్మల గారిని కలిశాను, ఆయనతో కూడా చెప్పాను, ఆ బుక్ కూడా చూపించాను. ఆయన కూడా వస్తానని అన్నారు, కానీ రేపు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నానమ్మా చూద్దాం అన్నట్టుగా వెళ్ళిపోయారు పుస్తకం తీసుకొని. మరి తెలియదు ఎప్పుడు వస్తారో కూడా. 3 అయితే ఆహ్వానించాను నేను. భట్టి గారు భార్య గారు, భట్టి గారు ఇద్దరు దంపతుల చేతి మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలని నేను అనుకున్నా. అంటే ఖమ్మం జిల్లాలో 3 త్రిమూర్తులుగా వచ్చారని నా అందరికీ పిలిస్తే బాగుంటుందని నా కోరిక అనమాట. వచ్చేది రాంది ఇక మనకు చేతుల్లో లేదు. అది వాళ్ళ మరి వస్తే నా అదృష్టం అన్నమాట. అందరితోటి తలా ఒకటి, 3తోటి 3 ఆవిష్కరణలు చేయించాలని ఉంది నాకు. అందుకోసం నేను వచ్చాను ఈ ఖమ్మం మా పుట్టిల్లు అన్నమాట. ఇది మేము ఉండేది హైదరాబాద్లో ఉంటాము. ఈ తాతగారి గురించి మొత్తం రాసింది నేనే. అది 2020లోనే రాసి నేను ఫేస్బుక్ కూడా ఇచ్చాను అప్పట్లో. ఇప్పుడు పుస్తక రూపంగా చిన్న పుస్తకంలో అందరూ చదువుకుంటారని తీసుకొచ్చాను అన్నమాట. అందుకని ఈ కార్యక్రమానికి అందరూ రావాలని కోరుకుంటున్నాను. రేపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాత్రం తప్పకుండా వస్తానని నాకు మాట ఇచ్చారు. రేపు ఆయన వస్తారు అక్కడికి. ఇక మిగతా వాళ్ళు కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు మా చుట్టాలు అందరూ వస్తారు. ఒక 200-300 మందితో మంచిగా ఈ ప్రోగ్రాం పెట్టి అందరికీ చెబుదాము అనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను అన్నమాట. అది